వేసవి కాలంలో కడుపుకి హాయిగా చల్లగా నోటికి కమ్మగా ఉండే ఆహారం ఏదైనా ఉంది అంటే అది పెసరకట్ట మాత్రమే. పెసరకట్టని అన్నంలో కలుపుకొని ఏదైనా ఫ్రై కానీ లేదంటే ఏదైనా ఊరగాయ కానీ నంచుకొని తింటే చాలా బాగుంటుంది. నేను ఇక్కడ పెసరకట్ట కోసం ఒక 60 గ్రాముల పెసరపప్పు తీసుకుని శుభ్రంగా కడిగి కొన్ని అల్లం ముక్కలు వేసి కొన్ని నీళ్లు పోసాను. ఒక పావు లీటర్ వరకు నీళ్లు పోసి కుక్కర్లో పెట్టి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నాను. తర్వాత కుక్కర్ ప్రెషర్ పోయాక ఒకసారి తీసి పసుపు, సాల్ట్ కొంచెం తక్కువే పడుతుంది. వాటర్ పోసి మెదిపి ఇంకో హాఫ్ లీటర్ వాటర్ పోసి మరిగించుకున్నాను. ఒక పక్క తాలింపు కోసం ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు అన్నీ వేసి మరుగుతున్న పెసరకట్టలో ఈ తాలింపు వేసుకున్నాను. మెయిన్ పెసరకట్టకి అల్లం టేస్ట్, వెల్లుల్లి టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ పెసరకట్టలో ఇష్టమైన వారు నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఏమీ వేయలేదు. థ్యాంక్ యూ.